చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న చిత్రం విశ్వంబర. బింబిసార ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చిరు సరసన త్రిష నటిస్తుంది. ఈ మూవీని యువి క్రియేషన్స్ భారీ ఎత్తున నిర్మిస్తుంది. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో చిరుతో ఓ సాంగ్ పాడించేందుకు మేకర్స్ సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే సాంగ్ పాడేందుకు చిరు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. దీనిపై మేకర్స్ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో చిరు మృగరాజు సినిమాతో పాటు పలు సినిమాలలో పాటలు పాడి అలరించారు. చాలా కాలం తర్వాత మరొకసారి మెగాస్టార్ తన గాత్రంతో అలరించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదాలు పడుతొస్తుంది. అలాగే చిరంజీవి కూడా రీసెంట్గా మెగా 157 అనౌన్స్ చేసి అందులో యాక్టివ్గా కనిపించడంతో విశ్వంబర సైడ్కు వెళ్ళిపోయినట్లు భావించారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. మెగాస్టార్ చిరంజీవి తాజాగా విశ్వంబర సెట్స్లో అడుగుపెట్టినట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. అందులో మెగాస్టార్ చిరంజీవితో పాటు నటుడు ప్రవీణ్ కూడా ఉన్నాడు. మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర షూటింగ్స్లో పాల్గొన్నట్లు తెలిపారు. ప్రజెంట్ ఈ ఫొటోస్ వైరల్ కావడంతో మెగా ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా అన్నీ అనుకున్న టైంకు కంప్లీట్ అయితే విశ్వంబర మూవీ ఈ ఏడాది వినాయక చవితి స్పెషల్గా ఆగస్టు 22న థియేటర్స్లోకి రాబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో చిరంజీవికి జంటగా సీనియర్ హీరోయిన్ త్రిష నటిస్తుంది. ఎంతోమంది టాలెంటెడ్ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. భారీ ఫ్యాంటసీ నేపథ్యంలో విశ్వంబర రానుంది. దాంతో సినిమాపై ఎన్నో అంచనాలున్నాయి. ఇక ఈ మూవీ కోసం మెగా అభిమానులు ఎప్పటి నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న విషయమూ తెలిసిందే. అలాగే యువి క్రియేషన్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమా రిలీజ్ డేట్పై ఇప్పటికే ఎలాంటి క్లారిటీ రాలేదు. మొన్నటి వరకు ఈ సినిమా సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు వస్తుందని అన్నారు. కానీ ఇప్పుడు చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఆగస్టులో ఈ మూవీని రిలీజ్ చేస్తారని వార్తలు వస్తున్నాయి.